హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 70 పాయింట్స్ గెయిన్ అయి 80,288 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 7 పాయింట్స్ గెయిన్ అయి 24,336 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 41 పాయింట్స్ డౌన్ అయి 55,391 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మీకు కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఇండియా వాళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశారని, ఇంకొన్ని దగ్గరలో అయితే ఇట్ బిగిన్స్ అంటే ఏంటి, యుద్ధం స్టార్ట్ అయింది, ప్రే ఫర్ ద విక్టరీ అనేలా చాలా ప్లాట్ఫామ్స్ లో ఇవాళ మనకి అప్డేట్స్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతున్నాయనేలా డేటా అయితే కనిపించింది. కానీ ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా ఏ అప్డేట్స్ కూడా లేవు. ఇన్ఫాక్ట్ ఇలా సోషల్ మీడియాలో మన ఆర్మీ రిలేటెడ్ గా వాళ్ళు చేస్తున్న ఆపరేషన్స్ రిలేటెడ్ గా లైవ్ కవరేజ్ ఇస్తున్నట్లు ఇలాంటి డేటాలు షేర్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. బట్ ఇలాంటి అప్డేట్స్ ఉన్నా సరే ఇవాళ మన మార్కెట్స్ బిగ్ వేల్ ఏమైనా ఫాల్ అయ్యాయా? ఇన్ఫాక్ట్ ఫాల్ అయినా తప్పు లేదు. నేను గతంలో కూడా చెప్పాను, రీసెంట్ వీడియోస్ లో చెప్తున్నాను, ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా చెప్తున్నాను. చాలా థింగ్స్ కొంత టైట్ గా మారుతూ ఉన్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, ఈ బార్డర్ రిలేటెడ్ గా అండ్ మన ఇండియా పరంగా కూడా హై లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉందని, అండ్ ఇంకొంత టైంలో ఖచ్చితంగా ఇండియా మా మీదకి యుద్ధానికి వస్తుందనేలా పాక్ డిఫెన్స్ మినిస్టర్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం, ఇండియా ఖచ్చితంగా సడన్ అటాక్ చేస్తుందనేలా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తూ ఉన్నా సరే మన మార్కెట్స్ ఇవాళ పెద్దగా పడకపోవడానికి ప్రధానమైన కారణం నిన్న ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన బిగ్ షాక్, రియల్లీ బిగ్ షాక్ ఇది. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే మార్కెట్ బాగా పడుతున్న టైంలో ఇలాంటి సినారియోలో కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఆర్బీఐ చేస్తున్న సహాయక చర్యల గురించి చాలా స్ట్రాంగ్ గా చెప్పాను. ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ కి ఇది చాలా మంచిది, ఎన్బిఎఫ్సిలకి చాలా మంచిది. ఆర్బీఐ వాళ్ళు అప్పటికే లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నప్పుడు 7 లక్షల కోట్లకు దగ్గరగా లిక్విడిటీని ఇచ్చారన్నానా. ఇప్పుడు ఇంకొక 1,25,000 కోట్లు, అది కూడా ఎప్పుడుకో 6 నెలలకు సంవత్సరానికో కాదు, కేవలం మే నెలకు గాను ఇంకొక 1,25,000 కోట్ల బిగ్ వేలో ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ ఇస్తున్న లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఇవాళ మార్కెట్స్ ని ఈ పాకిస్తాన్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ మనకు లేకపోయింటే మాత్రం గట్టిగా పైకి తీసుకువెళ్లేదే. అండ్ ఒకవేళ ఇది లేకపోతే మాత్రం ఇండియా చేయాలనుకుంటున్న ఈ దాడి రిలేటెడ్ గా పాకిస్తాన్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ ఇవి ఖచ్చితంగా మార్కెట్స్ ని ఫ్యూ డేస్ పాటు అన్సర్టైన్ గా ఉంచుండాల్సిందే. పర్టికులర్ గా ఇవాళ మార్కెట్స్ లో కొంత అన్సర్టనిటీ ఉండాలి. బట్ ఆర్బీఐ ఈ ఒక్క అప్డేట్ తో మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ని ఇవాళ అయితే కంట్రోల్ చేయగలిగింది. బట్ అటాక్ అనేది జరగడం అండ్ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవడం, మనం రెస్పాండ్ అవడం, బిలీవ్ మీ ఇది కొంతసేపు మార్కెట్ ని కొంత ఇబ్బంది పెడుతున్నట్లు మనకు కనిపిస్తున్నా, నేను ఇవాళ మీకు చెప్పబోతున్న థింగ్స్ అన్నిటిని మీరు యాడ్ చేశారనుకోండి, 1+1+1+ అని ప్రతి ఒక్క దాన్ని మీరు ప్లస్ చేసి చూస్తే నెగిటివ్స్ ఏ ఉన్నాయి, పాజిటివ్స్ ఏ ఉన్నాయి అని మీకు అర్థమైతే దాన్ని అప్పుడు తెలుస్తుంది మీకు ఈ టెంపరరీ అన్సర్టనిటీ మార్కెట్ ని ఏ లెవెల్లో ఇంపాక్ట్ చేయగలుగుతుందని. కాబట్టి ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ని మిస్ అవ్వద్దు. పాసిబుల్ ఈ మార్కెట్ అనాలిసిస్ వరకు ఎండ్ వరకు చూడండి. అండ్ వాటి గురించి మాట్లాడుకునే ముందు, జరిగిన మారణ కాండకి కొద్ది రోజుల ముందు ఎవరైతే ఆ నీచపు పనులకు పాల్పడ్డారో వాళ్ళు కొద్ది రోజుల ముందు కూడా అదే ప్రాంతంలో తిరిగారని, అక్కడ కొన్ని రోజులకు ముందు తీసిన వీడియోస్ మనకు అప్డేట్ అవుతుండడం, ఇది ప్రీ ప్లాన్డ్ గా పక్కగా ప్లాన్ వేసుకొని ఎటు నుంచి రావాలి, ఏం చేయాలని మొత్తం రెక్కి చేసి చేస్తున్న పనిలా కనిపిస్తుంది. అండ్ ఇంకొన్ని వీడియోలు కూడా అక్కడ లోకల్ వాళ్ళకు కూడా దీని రిలేటెడ్ గా కొంత ఐడియా ఉంది అనేలా, అందరికీ కాదు బట్ కొంతమందికి దీని రిలేటెడ్ గా ముందే తెలుసు అనేలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో అయితే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ దీని రిలేటెడ్ గా నిజాలు ఏంటి, దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు బయట పెడుతున్న డేటాతో ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇష్యూ స్టార్టింగ్ ఏదైతే జనరల్ గా వచ్చేసారు, అలా అటాక్ చేసి వెళ్ళిపోయారు, ఏం ప్రీ ప్లాన్డ్ లేదు అనే దగ్గర నుంచి ముందు రోజుల నుంచి కొద్ది రోజుల ముందు నుంచి అక్కడ మొత్తం తిరిగి మొత్తం ప్లాన్ చేసుకొని ప్రాపర్ సపోర్ట్ తోని ఇలా చేయగలిగారు అనేలా మనకి డేటా వార్తా పత్రికల్లో కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ అవుతుంది. అండ్ ఏకంగా పాకిస్తాన్ కి సంబంధించిన ఒక పారా కమాండో కూడా ఈ అటాక్ బ్యాక్ ఉంటున్నారనేలా డేటా వస్తూ ఉండడం, ఖచ్చితంగా ఇండియా దీనికి బదులు చెప్పే తీరుతుంది. మొత్తం ఈ ఎంటైర్ సినారియోలో మల్టీ లేయర్స్ లో ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్ లో కూడా చాలా అప్డేట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేసే లోపే క్లియర్ గా ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారనేలా కనిపిస్తుంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా మా మీద అటాక్ జరుగుతుందనేలా క్లియర్ గా వాళ్ళే క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ అన్సర్టనిటీస్ అన్ని ఉంటూ ఉండడమే నిన్నటి వీడియోలో కూడా మనం ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. ఏదైనా జరగచ్చు, ఒక యుద్ధం అంటూ ఉన్నాక వాళ్ళకి మాత్రమే కాదు కదా, కొంత మనకు కూడా ఏమవుతుంది, వాళ్ళు తిరిగి ప్రతిఘటిస్తే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అదొక్కటే కన్సర్న్ ఫస్ట్ నుంచి కూడా. ఒక్కటి వాళ్ళ దగ్గర లేదంటే మాత్రం నాకు తెలిసి మన నేషన్ అనే కాదు ఇంకే ఇతర నేషన్ కూడా వాళ్ళని కేర్ కూడా చేయదు ప్రెసెంట్ వాళ్ళున్న ఆర్థిక పరిస్థితికి అండ్ గ్లోబల్ డెవలప్మెంట్ ర్యాంకింగ్ కి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్నది అదొక్కటే, ఆ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రిలేటెడ్ గానీ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి 130 న్యూక్లియర్ మిసైల్స్ ఇండియా వైపే గురిపెట్టున్నారని, మన కోసమే ఆ మిసైల్స్ ఉన్నాయనేలా అక్కడ పాకిస్తాన్ మినిస్టర్ ఓపెన్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నిజంగానే వేస్తే మొత్తం ఇండియానే ఇంపాక్ట్ చేయొచ్చు అనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళే, కానీ అలా జరిగిన మరుక్షణం ఇక్కడి నుంచి ఏమొస్తుంది రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ తో వాళ్ళకి జరిగే నష్టం ఇప్పుడు
కాదు కొన్ని వందల వేల సంవత్సరాలకి వెనక్కి మొత్తం దేశాన్నే తీసుకువెళ్ళిపోతున్న క్లారిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఎన్ని వార్స్ జరిగినా సరే అలాంటి ఆప్షన్ సైడ్ వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అలా జరిగితే వెంటనే మన దగ్గర తిరిగి ఇవ్వడానికి దానికి మించిన ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఎలా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా సార్ట్ అవుట్ అవుతుంది అనేంత లోపు మార్కెట్ రిలేటెడ్ గా ఒక్క పాయింట్ లో ఈ ఈవెంట్ ఏదో పెద్దదైపోతుందని మార్కెట్ కి భయం అనిపించిన పాయింట్ లో పానిక్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఆ పాయింట్ లో పానిక్ ఉంటున్న పాయింట్ లో ప్రతి ఒక్కరు మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుగా ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్తున్నది ఒక్కొక్కటిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు మనం మార్కెట్ లో వస్తున్న ఫాల్ ని డబ్బులుంటే కొనుక్కోవడం, డబ్బులు లేకపోతే వెయిట్ చేయడం అనే పాలసీలో వెళ్ళాలనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, మార్కెట్ లో కొన్ని నెలల నుంచి వేల కోట్లు కాదు లక్షల కోట్ల దగ్గరగా సెల్ చేసిన ఎఫ్ఐఎస్ మీరు గమనించండి. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ అన్న ఎక్కడా వాళ్ళు వెనకడుగు స్ట్రాంగ్ గా కూడా వేయట్లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 రోజుల్లో వాళ్ళకు 2000 కోట్ల దగ్గరగా సెల్ చేస్తున్నా నేను అది మంచిదే అని చెప్పేవాడిని. అంత అన్సర్టనిటీ నేషనల్ లెవెల్లో ఉంది, ఏదో ఒకటి చేస్తుంది ఆ నేషన్ ముందుకు వెళ్తుందన్నా సరే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, నెట్ బయింగ్ తోనే ఉన్నారు. అఫ్ కోర్స్ కొంత తగ్గింది బట్ స్టిల్ నెట్ బయర్స్ గా ఉంటుండడం మార్కెట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గ్రోత్ ని ఎఫ్ఐఎస్ మైండ్ లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ యాక్టివిటీని బై సైడ్ అయితే ఉంచారు. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ ది యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రేడ్ డీల్ అవుతుందని, యుఎస్ ఇండియా మోస్ట్లీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిపోయాయని, ఇదే ఫస్ట్ కంట్రీ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీ అవ్వచ్చు ట్రేడ్ డీల్ సైన్ అవడంలో అని ఎలా అంటున్నారు. జపాన్ తో కూడా ఉన్నాయి టాక్స్, మోస్ట్లీ అడ్వాన్స్డ్ గానే ఉన్నాయి, ఫైనల్ స్టేజెస్ లోనే ఉన్నాయి. ఏదర్ ఇండియా ఆర్ జపాన్ ఏదో ఒకటి యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ డీల్ ని కుదుర్చుకునే అవకాశం ఉందని చెప్పాను కదా. ఆర్బీఐ ఇది నాకు తెలిసి మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. నేను కూడా సపోర్ట్ చేస్తున్నారనే అనుకున్నాను, చేస్తారనే అనుకున్నాను, కానీ ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ప్రతి ఒక్క నెల వచ్చి సర్ప్రైజ్ చేస్తారనే అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ది బిగ్గెస్ట్ బూస్ట్ ఫర్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఎంటైర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అండ్ ఇండియాకి సంబంధించిన ఐఐపి డేటా మార్చ్ మంత్ కి సంబంధించింది వచ్చింది. అది ఆల్మోస్ట్ 3% దగ్గరగా మార్చ్ నెల రిలేటెడ్ గా వస్తూ ఉండడం అండ్ ఈవెన్ ఫుల్ ఇయర్ కూడా 4% దగ్గరగా ఉంటూ ఉండడం. ఓవరాల్ డేటా టూ మచ్ బులిష్ కాకపోతున్నా ప్రెసెంట్ ఇండియన్ ఎకనామిక్ యాక్టివిటీ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే బెటర్ సైడ్ ఉందని అనాలి. ఇదనే కాదు, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, జీడీపీ రిలేటెడ్ గా ఫోర్కాస్ట్ కానివ్వండి, గ్లోబల్ మార్కెట్స్ కంటే బెటర్ సైడే మనం ఉన్నాం. అలాంగ్ విత్ బాండ్ డీల్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత స్టేబుల్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ స్టిల్ 100 బిలోనే ఉంటుండడం కూడా మ్యాక్రో ఎకనామిక్ ఫ్రంట్ లో మన మార్కెట్స్ కి మంచిదే. దీంతో పాటు మేజర్ రిజల్ట్స్ ని చూడండి, రిలయన్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ ని లీడ్ చేసింది ఏంటి, రిలయన్స్ అండ్ ఐటీ ప్యాకే కదా. రిలయన్స్ బాగుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ ఐటీ ఎంత పడాలో ఆల్రెడీ పడింది కాబట్టి ఇక్కడ నుంచి బ్యాంక్స్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ రిలయన్స్ స్టెబిలిటీని ప్రదర్శిస్తూ ఐటీ కానీ రికవరీ మోడ్ లోకి వెళ్ళిందంటే డెఫినెట్లీ మార్కెట్స్ పర్టికులర్ గా ఇదంతా నేను నిఫ్టీ బేస్డ్ గా చెప్తున్నాను, మార్కెట్స్ హైయర్ సైడే ఎవాల్వ్ అవుతాయి. మరి అన్సర్టనిటీ ఏంటి చెప్పాను కదా, ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న వన్ అండ్ ఓన్లీ అన్సర్టనిటీ అంటే మన డొమెస్టిక్ గా ఉంటున్న అన్సర్టనిటీ, మనం ఏం చేస్తాం దానికి తిరిగి పాకిస్తాన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది గ్లోబల్ అన్సర్టనిటీ ట్రంప్ రిలేటెడ్ గా. ట్రంప్ సైడ్ నుంచేమో నేనేమో చైనాతో మాట్లాడుతున్నాను, చైనా ప్రెసిడెంట్ కాల్ చేశాడు నేను మాట్లాడాను అంటున్నారు. చైనా వాళ్ళేమో అసలు మేము ఎవరికి కాల్ చేయలేదు, మేము ఎవరితోనే మాట్లాడలేదు అంటున్నారు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఏమో చైనాతో యుఎస్ కి టాక్స్ జరుగుతున్నట్టు నాకైతే ఐడియా లేదు అంటున్నారు. సో పక్క యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడాను అంటారు, అదే కంట్రీకి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ ఏమో అలాంటివి ఏం జరగట్లేదే అంటారు. చైనా వాళ్ళేమో మాకే సంబంధం లేదు, మేమేమీ ముందుకెళ్ళట్లేదు, మాకు వేసిన ట్యాక్స్ తగ్గించకుండా మేము అసలు ముందుకు కూడా రావనేలా స్టేట్మెంట్స్ చేస్తారు. మరి అసలు ఈ ట్రేడ్ టెన్షన్స్ ఎంతవరకు ముందుకు వెళ్తాయి, యుఎస్ అండ్ చైనా రిలేటెడ్ గా అన్సర్టనిటీ అలానే కొనసాగితే గ్లోబల్ ట్రేడ్ సప్లై ఎలా ఇంపాక్ట్ అవుతుంది, తద్వారా గ్లోబల్ స్లో డౌన్ ఓవరాల్ వరల్డ్ ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని ఒక అన్సర్టనిటీ స్టిల్ ఇంకా ఉంది టేబుల్ పైనే. ఇది ఇండియన్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందా? ఎస్ చేస్తుంది. బట్ నేను ఇది గతంలో చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అలా జరిగి ఒకవేళ ఇండియన్ మార్కెట్స్ పడాల్సి వస్తే కూడా మనవి స్టార్టింగ్ ప్లేస్ లో ఉండవు, చివర్లో ఉంటాయి. లీడ్ తీసుకునే మార్కెట్స్ మనవి కాదు. బికాస్ నేను ఇందాక మాట్లాడిన అన్ని పాజిటివ్స్ మన మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తాయి. సో అసలు పడదు మార్కెట్, ఖచ్చితంగా పెరుగుతుంది అనే దానికి గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మనది తక్కువ పడుతుంది, బట్ రికవర్ అయితే బాగా పెరుగుతుంది. సో పడుతున్నప్పుడు మనం కొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో మనకి లాభాలు ఉంటాయని చెప్పడానికి చాలా తేడా ఉంది. నేను రెండో దాన్ని తీసుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు దీన్ని. ఇది మీకు అర్థమైందంటే మార్కెట్ పడినా మన ఫేస్ లో స్మైల్ అండ్ మైండ్ లో ప్రశాంతత ఉంటుంది, లేదంటే అన్నెసరీగా టెన్షన్ పడి మార్కెట్ లో రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి ఇంత డేటాని ఇలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి డేటా మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపించుంటే ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ టాటా టెక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో కూడా మన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో టాటా టెక్ గురించి మాట్లాడమని ఎలా అడుగుతున్నారు. ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ వచ్చాయి, నెంబర్స్ వర్స్ట్ గా ఏం లేవు, బట్ అలా అని సాలిడ్ గా పర్ఫార్మ్ చేస్తున్నట్లు కూడా ఏం కాదు. బట్ ఇవాళ 6% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం టీపీజీ వాళ్ళు వాళ్ళ
రిలేటెడ్ ఉన్న వాటాని సెల్ చేయడం, అది కూడా 1,60,00,000 షేర్ల దగ్గరగా 3.95% దగ్గరగా ఈక్విటీ వాళ్ళ బ్లాక్ డీల్ లో ట్రేడ్ అయింది. 683 రూపాయల అరౌండ్ దగ్గరగా. అక్కడి నుంచి కూడా ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ తో 660 రూపాయల దగ్గరగా కూడా పడింది. కానీ ఫైనలీ ఇలాంటి బిగ్ బ్లాక్ డీల్ ఇవాళ జరుగుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ వోలటాలిటీకి ప్రధానమైన కారణం. ఇలా సెల్ చేసి 1094 కోట్ల దగ్గరగా టీపీజీ వాళ్ళు రైజ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ మార్చ్ 2025 ఎండింగ్ నాటికి వాళ్ళ దగ్గర 6% దగ్గరగా వాటా ఉంది. గతంలో వాళ్ళు ఆగస్ట్ లో అనుకుంటాను 3% దగ్గరగా వాటాని 1014 రూపాయల దగ్గర సెల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంత ఫాల్ అయిన తర్వాత కూడా 683 రూపాయల దగ్గర వాళ్ళ దగ్గర మిగిలి ఉంటున్న 6% వాటాలో నుంచి సుమారుగా 4% వాటా దగ్గరగా సెల్ చేస్తున్నారు. 52 వీక్స్ హై నుంచి స్టాక్ 40% దగ్గరగా పడింది. స్టిల్ ఈ పాయింట్స్ లో కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్నారు. అండ్ ఈవెన్ సామ్హీ హోటల్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. 176 రూపాయల దగ్గరగా యావరేజ్ స్టాక్ ప్రైస్ దగ్గర 87,20,000 షేర్స్ ని బ్లాక్ డీల్ ద్వారా 4% ఈక్విటీని హ్యాండ్స్ అయితే ఎక్స్చేంజ్ అయినట్టు దాని ఒక విలువ 152 కోట్ల నెల డేటా కనిపిస్తూ ఉంది. ఎవరైనా బిగ్ ప్లేయర్స్ ఈ బ్లాక్ డీల్ లో పార్టిసిపేట్ చేశారనేది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ఎస్సి డేటాలో అప్డేట్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ రీజన్ తో నేనేమో సడన్ గా స్టాక్ ఒక పాయింట్ లో పెరిగింది. ఫ్రెండ్స్, మీరు జస్ట్ గూగుల్లో సెబీ స్పూఫింగ్ స్కామ్ అని సర్చ్ చేశారంటే కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు నేను ఈ స్కామ్ రిలేటెడ్ గా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 41 పేజెస్ తో సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ లో ఈ స్పూఫింగ్ స్కామ్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఫైనలీ ఈ స్కామ్ చేసినట్లు ఎవరెవరు రిలేటెడ్ గా అయితే వీళ్ళకి ఆధారాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేస్తున్నట్టు సెక్యూరిటీ మార్కెట్ నుంచి. అండ్ అలా వాళ్ళు ఏదైతే లాభం పొందారో 3,22,00,000 దగ్గరగా లాభం ఏదైతే ఈ స్పూఫింగ్ స్కామ్ ద్వారా పొందారో 173 స్టాక్స్ ని స్పూఫింగ్ ట్రేడ్ చేసి ఆ డబ్బుల్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు స్పూఫింగ్ స్కామ్ అంటే ఏంటి? లెట్స్ సే ఏదైనా ఒక స్టాక్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా మీరు కొందాం అనుకుంటున్నారు. బట్ మీరు ఒక లిమిట్ ఆర్డర్ పెట్టుకొని ఉన్నారు. లెట్స్ సే ఒక 120 దగ్గర స్టాక్ ఉంది. ఫుల్లీ ఇల్లిక్విడ్ స్టాక్ అనుకుందాం. లిక్విడ్ ఉన్న స్టాక్ కాదు, ఫుల్లీ లిక్విడ్ స్టాక్ 120 దగ్గర ఉంది. మీరు 118కి వస్తే కొందాంలే అని పెట్టుకున్నారు. మీరు ఎక్కడైతే పెట్టున్నారో దగ్గరగా మీకంటే కొంచెం ఎక్కువలో ఒక పెద్ద బై ఆర్డర్ కనిపించింది అనుకోండి, లైక్ ఒక 5,000 షేర్లని బై చేసేలాగా ఒక పెద్ద ఆర్డర్ కనిపించింది అనుకోండి. మీదేదో ఒక 100 షేర్లో లేకపోతే 1000 షేర్లో ఉంటుంది అనుకుందాం. మీకు 4 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతల బై ఆర్డర్ మీ ముందు కనిపిస్తే, దాని ముందు కూడా కొన్ని బై ఆర్డర్స్ ఉంటున్నా, మీ ముందు కనిపించే బిగ్ బై ఆర్డర్ తో అది ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, నాది ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలని కొంచెం ముందుకు వస్తారా, మళ్ళీ అది ముందుకు వస్తే ఇంకొంచెం ముందుకు వస్తారా? అలా మీరు ఒక్కరే కాదు కదా, చాలా మంది బయర్స్ ముందుకు వస్తూ ఉంటారు. అలా ఒక బిగ్ బై ఆర్డర్ ని పెట్టి ఇతర బయర్స్ అందరినీ కూడా మనకి ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందిలే ముందుగానే కొనేద్దామని ఆ స్టాక్ ని ముందుకు తోసి, అంటే బయర్స్ ని ముందుకు నెట్టి స్టాక్ ని పెంచే ప్రయత్నం చేసి సడన్ గా బిగ్ బై ఆర్డర్ ని క్యాన్సిల్ చేసే ప్రయత్నమే ఈ స్పూఫింగ్ ట్రేడ్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఎవరు కొంటున్నట్టు కాదు, ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నట్లు డిమాండ్ ని. అసలు ఇండైరెక్ట్ గా ఇలా బజ్ ని క్రియేట్ చేసి ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలనుకున్నారో వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతారు హయ్యర్ ప్రైస్ లో. ఇది నేను బై సైడ్ చెప్పాను. అలానే సెల్ సైడ్ కూడా బిగ్ సెల్ ఆర్డర్ లా పెట్టి ఏమో మంచిగా సెల్లర్స్ ఉంటున్నారు, ఏదో జరిగేలా ఉంది స్టాక్ లేదు, ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ ఉండేలా ఉంది, ఎందుకు నేను ఎగ్జిట్ అయిపోతానని తక్కువ ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అయిపోతారు. అవతల పక్కన వాళ్ళు కొంటూ ఉంటారు, మీ దగ్గర నుంచే కొంటూ ఉంటారు. ఇటు పక్క సెల్ ఆర్డర్ పెట్టి అటు పక్క కొంటూ ఉంటారు. పుష్ చేసి లోయర్ సైడ్ కి పుష్ చేసి సడన్ గా అక్కడ సెల్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తారు. వెంటనే ప్రైస్ పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసి ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటారు. ఆ 173 స్టాక్లు ఏంటనే డేటా అయితే రిలీజ్ చేయలేదు, కానీ మొత్తానికి ఇలాంటి స్పూఫింగ్ యాక్టివిటీని చేసి మొత్తానికి పెద్ద మొత్తంలో దీని ద్వారా వాళ్ళు లాభాల్ని సంపాదించారని, దీని ద్వారా రీటైలర్స్ బలయ్యారని అప్డేట్స్ అయితే చేశారు. సో ఎప్పుడైనా మీకు పెద్ద మొత్తంలో బై ఆర్డర్ కనిపించినా సెల్ ఆర్డర్ కనిపించినా అది నిజమని అనుకోకండి, మేబీ ఒక ట్రాప్ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు గమనిస్తే చాలా వరకు ఆల్గో ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కూడా ఒకప్పుడున్న ఎడ్జ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేటువంటి రియల్ ఆర్డర్స్, రియల్ డేటా, కానీ ఇప్పుడు మోస్ట్లీ ఫేక్ డేటా. ఒకరిని మించి ఒకరు మార్కెట్ లో డేటాని మ్యానిపులేట్ చేసి న్యూ టెక్నిక్స్ తో వాళ్ళు లాభం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బ్యూటీ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఏంటంటే, మీరు ఎంత సొఫిస్టికేటెడ్ అయినా, మీరు ఏ లెవెల్లో డెవలప్ చేసినా మిమ్మల్ని దాటి ఇంకొకరు పైన ఉంటారు. సో నెట్ టు నెట్ అందరికీ కూడా వాళ్ళే స్మార్ట్ గా ఉంటున్నారని అనుకుంటారు, కానీ వాళ్ళకి మించి డేటాని మ్యానిపులేట్ చేసే వాళ్ళు విత్ న్యూ ఏఐ మోడల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ స్టిక్ విత్ వన్ బేసిక్ రూల్. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, లాస్ ని లిమిట్ చేసుకోండి. అదొకటే మన కంట్రోల్లో ఉంది. అండ్ ఒక లాస్ వచ్చిన తర్వాత మార్కెట్ లోకి మళ్ళీ వెళ్ళకండి. మీన్స్ ది ఎండ్, ది ఎగ్జిట్. ఎప్పుడూ కూడా మీరు ప్రిపేర్ అయితేనే మీరు మార్కెట్ లో ట్రేడింగ్ లోకి రావాలి, లేదంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న
చేస్తున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న డిప్యూటీ సిఇఓ అరుణ్ ఖురానా గారు అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్ రిలేటెడ్ గా బాధ్యత వహిస్తూ రిజిగ్నేషన్ చేస్తున్నారని, నిన్నటి నుంచి ఏప్రిల్ 28 నుంచే తన రిజిగ్నేషన్ ఎఫెక్ట్ అవుతుందని, ఇన్కరెక్ట్ అకౌంటింగ్ ఆఫ్ ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడ్స్ రిలేటెడ్ గా దాని కారణంగా కలిగిన నష్టం రిలేటెడ్ గా తన బాధ్యత తీసుకుంటూ ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మేదాంతా హాస్పిటల్ బిజినెస్ చేసే కంపెనీ ఉంది కదా, వీళ్ళు 500 కోట్లతో 400 పడకల 400 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గౌహతిలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారని, దీనికోసం ఆల్రెడీ అస్సాం ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 3 ఎకరాల భూమిని 30 కోట్లు పెట్టి సేకరించారని, ఈ కట్టబోతున్న హాస్పిటల్లో 20+ సూపర్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ రోబోటిక్ ప్రొసీజర్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఫ్యూచర్ లో వాళ్ళ మంచి బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా, హాస్పిటల్ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా ఇది యూజ్ అవుతుందని ఎలా వీళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ సీజీ పవర్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ కార్డ్లెస్ వాటర్ పంప్ కంట్రోలర్ ని లాంచ్ చేస్తున్నట్లు, దాని పేరు స్మార్ట్ సెన్స్ అనే ఒక నేమ్ తో మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. దీనికి ఎటువంటి వైరింగ్ కానీ ఆర్ ఫ్లోట్ స్విచ్ కానీ అవసరం లేదని, ఆటోమేటిక్ గా ఇంటెలిజెంట్ వాటర్ సెన్సింగ్ తో స్టార్ట్ అవడం స్టాప్ అవడం ఈ వాటర్ పంప్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు మెర్సిడెస్ బెంజ్ రిలేటెడ్ గా పార్ట్నర్ అవుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఫాస్టర్ ఇన్నోవేషన్, క్విక్ ప్రొడక్ట్ లాంచెస్ అండ్ ఎన్హాన్స్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ రిలేటెడ్ గా మెర్సిడెస్ బెంజ్ వాళ్ళకి కేపీఐటీ వాళ్ళు సహాయపడతారని, దీంతో వీళ్ళకి కూడా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని ఇలా చెప్తున్నారు. ఫ్రెండ్స్, నాకు తెలిసి మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత ఇన్ని రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్న కంపెనీ నాకు తెలిసి ఇంకొకటైతే లేదు. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కొత్తగా సెబీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అయ్యారని, ఫిబ్రవరి 28 వీళ్ళు ఏదైతే ఎక్స్చేంజెస్ కి చెప్పారు మేము 25,000 వెహికల్స్ దగ్గరగా అమ్మేశాం ఫిబ్రవరిలో అని చెప్పారు, దానికి వాహన్ డేటాలో మాత్రం 8,600 వెహికల్స్ కి మాత్రమే డేటా దొరుకుతూ ఉండడం, ఈ మధ్యలో ఇంత పెద్ద డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందని గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. దానికి ఓలా వాళ్ళు కూడా సమాధానం ఇచ్చారు, టెంపరీ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ కారణంగా అది ఉంది కానీ నెక్స్ట్ సార్ట్ అవుట్ చేసుకుంటున్నామని. బట్ సెబీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారంటే, ఫిబ్రవరి 28 వాళ్ళు ఏదైతే చెప్పారో అప్పుడు సడన్ గా స్టాక్ ప్రైస్ పెరిగింది. అప్పుడు ఎవరైనా బిగ్ పీపుల్ ఈ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారా, ఎగ్జిట్ అయ్యారా, రీటైలర్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ కలిగింది, గతంలో వాళ్ళు ఎలాంటి రిపోర్ట్స్ ఎక్స్చేంజెస్ కి చేశారు, దాని కారణంగా స్టాక్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఓవరాల్ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ స్టాక్ రిలేటెడ్ గా బై సెల్ లో ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తాన్ని కూడా సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు సిఎన్బిసి, ఇండియా టుడే అండ్ బిజినెస్ టుడే లో మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అఫీషియల్ గా మనకేం రాలేదు కానీ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇది రిపోర్ట్ చేస్తూ ఉంది. లెట్స్ సీ సెబీ సైడ్ నుంచి నిజంగానే అలాంటిది ఏదైనా జరిగి క్లియర్ క్లారిటీ ఓలా రిలేటెడ్ గా ఏ ఇష్యూ లేదు అంటే బ్యాక్ డోర్ లో స్టాక్స్ రిలేటెడ్ గా మ్యానిపులేషన్ ఏం లేదు అనేలా క్లారిఫికేషన్ వస్తే ఇన్వెస్టర్స్ కి ఇంకొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ విప్రో వీళ్ళు 5 years ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ ఒక జర్మన్ కి సంబంధించిన ఓవర్వెక్ అనే కంపెనీ దగ్గర నుంచి గెలుచుకున్నారని, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డైరెక్ట్ సేల్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ అండ్ వీళ్ళ ఎంటైర్ ఆపరేషన్స్ ని ఏ పవర్ తో స్ట్రాంగ్ గా స్ట్రెంథెన్ చేసేందుకు ఈ డీల్ విప్రో వాళ్ళకి లభించినట్లు, యూరోప్ లో కూడా విప్రో ప్రెజెన్స్ పెరగడానికి ఈ డీల్ యూజ్ అవుతుందనేలా వీళ్ళ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. సుమారుగా 6 గంటలకు దగ్గరగా వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళు నెంబర్స్ కంటే కూడా మొత్తం షేర్ హోల్డర్స్ వెయిట్ చేస్తున్నది దేనికోసం, డివిడెండ్, స్టాక్ స్ప్లిట్ బోనస్ గురించి కదా. డివిడెండ్ 12 రూపాయల పర్ షేర్ ఇచ్చారు. సో ఒక్కొక్క షేర్ కి 12 రూపాయల డివిడెండ్ వస్తుంది. స్టాక్ స్ప్లిట్ 1:2 ప్రకటించారు. ఒక్కొక్క స్టాక్ 2 స్టాక్స్ గా స్ప్లిట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక స్టాక్ ఉందంటే అది నెక్స్ట్ 2 స్టాక్స్ అవుతుంది. బోనస్ ఒక్కొక్క స్టాక్ కి 4 షేర్లు ఇస్తున్నారు. 4:1 లో బోనస్ ఇస్తున్నారు అనమాట. సో ఒక్క షేర్ ఉంటే 4 షేర్స్ మీకు బోనస్ వస్తుంది. అండ్ 1:2 స్టాక్ స్ప్లిట్ కూడా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ఒక స్టాక్ ఉందంటే 12 రూపాయల డివిడెండ్ మీకు బ్యాంక్ లోకి వస్తుంది. అది పక్కన పెడితే ఆ ఒక్క షేర్ కాస్త ముందు 2 షేర్లుగా మారుతుంది. ఇప్పుడు ఆ 2 షేర్లకు కాను 8 షేర్లు వచ్చి మీకు బోనస్ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. టోటల్ గా మీ దగ్గర ఉంటున్న ఒక్క స్టాక్ 10 స్టాక్స్ గా మారుతుంది. నెంబర్స్ కంటే కూడా ఇది మెయిన్ ఎలిమెంట్. అండ్ వీళ్ళ బిజినెస్ పరంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బెటర్ గానే ఉంది, ప్రాఫిట్ బెటర్ గానే ఉంది, అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏఎం కూడా స్ట్రాంగ్ ఉంది. విత్ కస్టమర్ బేస్ ఎడిషన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టెడ్ గానే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి.
టీవీఎస్ మోటార్స్ నెంబర్స్ నిన్నే వచ్చాయి. బట్ ఈ నెంబర్స్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఒక ఎక్సెప్షనల్ ఐటెం కారణంగా వన్ టైం వస్తున్న ఇంపాక్ట్ కారణంగా వాళ్ళ మార్జిన్స్ ప్రాఫిటబిలిటీ ఈసారి పెరిగినట్లు కనిపిస్తుంది. దాన్ని మనం తీసి చూస్తే ఈసారి వీళ్ళ మార్జిన్స్ 12.5% దగ్గరగానే ఉంటాయి. అది బాటమ్ లైన్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న నెంబర్స్ ని కొంత డీవియేట్ చేస్తుంది. కాబట్టి ఆప్టికల్ గా చూస్తున్నంత వరకు ఈ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ బాటమ్ సైడ్ ఇంతలా ఎలివేషన్ రావడానికి కారణం వన్ ఆఫ్ PLI స్కీమ్ రిలేటెడ్ గా వీళ్ళకి వచ్చిన బెనిఫిట్ ని ఇంక్లూడ్ చేసి చూపిస్తూ ఉండడం మనకి మార్జిన్స్ ప్రాఫిట్ ఎలివేట్ అయ్యాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ నెంబర్స్ ఏం వర్స్ట్ గా లేవు, బట్ అలానే రోబోస్ట్ గా చాలా సాలిడ్ గా కూడా లేవు. బట్ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ ని జాగ్రత్తగా గమనించాలి. స్టాక్ అయితే పడింది కానీ ఇవాళ మేనేజ్మెంట్ గైడెన్స్ బాగుంది. ఆఫ్రికా రిలేటెడ్ గా ఉంటున్న వీళ్ళ బిజినెస్ బాటమ్ అవుట్ అయిందని, ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందని, FY26 కూడా ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్ కూడా FY25 లానే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లానే సాలిడ్ ఉంటుందని చెప్తున్నారు. FY25 కంటే బెటర్ గా ఉంటుందని కదా చెప్పాలి. కాదు, అలా ఆలోచించకూడదు. ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు మొత్తం టూ వీలర్స్ లో మీరు చూడండి, టీవీఎస్ వాళ్ళు, ఐషర్ మోటార్స్ వాళ్ళు, వీళ్ళిద్దరు తప్పించి మిగిలిన ఎవరు కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అలాంటి అదే పర్ఫార్మెన్స్ వీళ్ళు ఈసారి డెలివర్ చేసినా చాలు, స్ట్రాంగ్ అనే అనుకోవాలి. బట్ నెక్స్ట్ క్వార్టర్ మాత్రం అంత బెటర్ గా ఉండదని చెప్తున్నారు. Q1 మాత్రం మోడరేషన్ తో ఉంటది. ఆ కమింగ్ క్వార్టర్స్ బాగుంటాయి అంటున్నారు. ప్రాబబ్లీ దీనికి స్టాక్ రియాక్ట్ అయినట్టుంది. నెక్స్ట్ క్వార్టర్ లాగో బాగుండవు కదా, ఎందుకులే ఈ మధ్యలో స్టాక్ ని పెంచడం అనుకుని అలా ఉందేమో. కానీ ఇన్వెస్టర్స్ అసలు కంగారు పడాల్సిన నీడే లేదు. నెక్స్ట్ హెక్సావేర్ నెంబర్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నెంబర్స్ ప్రెసెంట్ వస్తున్నది రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.7 దగ్గరగా గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ లో 17 దగ్గరగా గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ రెండు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే గ్రో అయ్యాయి. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2%, ఇయర్ ఆన్ ఇయర్ లో 17.2% దగ్గరగా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ క్వార్టర్లీ వచ్చిన నెంబర్స్ కంటే ఇప్పుడు వచ్చింది వీళ్ళది Q4 నెంబర్స్ కాదు, హెక్సావేర్ వి Q1 నెంబర్స్. వీళ్ళు క్యాలెండర్ ఇయర్ ని ఫాలో అవుతారు. సో అలా చూస్తే ఈ Q1 నెంబర్స్ దీనికంటే కూడా Q2 నెంబర్స్ నెక్స్ట్ వచ్చే నెంబర్స్ బాగుంటాయి అంటున్నారు. బట్ స్టిల్ అక్కడ కూడా పెద్ద గ్రోత్ ఉండదంట. కానీ Q3, Q4 నెంబర్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది అంటున్నారు. నార్మలైజ్ అయిపోతుంది అంటున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఎప్పటికీ మళ్ళీ నార్మలైజ్ అయిపోతాం అన్న క్లారిటీ వీళ్ళు ఇచ్చేస్తున్నారు. Q3, Q4 లో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మంచిగా గ్రోత్ ట్రాజెక్టరీలోకి వెళ్ళిపోతామని స్టాక్ ఇవాళ పెరిగింది. సో ఫర్ ద హెక్సావేర్ ఇన్వెస్టర్స్ క్లియర్ గా గుర్తుంచుకోండి, Q3, Q4 లో నెంబర్స్ సాలిడ్ ఉంటాయనేలా మేనేజ్మెంట్ ఆల్రెడీ చెప్పేసింది. నెక్స్ట్ నిప్పాన్ లైఫ్ AMC వాళ్ళు స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. డివిడెండ్ కూడా 10 రూపీస్ ప్రకటించారు. రికార్డ్ డేట్ 4th జూలై. ఆపరేషనల్ క్యాష్ ఫ్లో స్ట్రాంగ్ గా ఉంది. AUM బాగుంది. SIP ఇన్ఫ్లోస్ బాగున్నాయి. 4th లార్జెస్ట్ AMC గా, నెంబర్ 1 నాన్ బ్యాంకింగ్ AMC గా స్ట్రాంగ్ డేటాతోనే వీళ్ళు మార్కెట్ లోకి రిపోర్ట్స్ అయితే రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేశారు. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళు కూడా 24 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. డివిడెండ్ ఈల్డ్ పరంగా చూస్తే అది 3.75%. వీళ్ళ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. AUM బాగుంది. పాసివ్ AUM కానీ ఈక్విటీ AUM కానీ రెండు స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. SIP బుక్ బానే ఉంది. 1.6 lakhs దగ్గరగా ఫోలియోస్ తో 23% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ గ్రోత్ తో ఆదిత్య బిర్లా క్యాపిటల్ AMC వాళ్ళు కూడా మంచి డేటానే పబ్లిష్ చేశారు. అండ్ కమింగ్ టు PNB హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ రిలేటెడ్ గా గ్రోత్ ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతుంది కదా. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. హోమ్ లోన్ తీసుకుని ఇల్లులు కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ RBI లిక్విడిటీ బూస్ట్ కూడా వీళ్ళకి పనికొస్తుంది. కాబట్టి నెంబర్స్ ఖచ్చితంగా ఫ్రమ్ హియర్ ఆన్ ఇంప్రూవ్మెంట్ లోనే కనిపిస్తాయి. నెంబర్స్ బాగున్నాయి. డివిడెండ్ 5 రూపాయల దగ్గరగా ఇచ్చారు. రీటైల్ లోన్ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 18% గ్రో అవుతున్నాయి. AUM 13% గ్రో అవుతుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.7 దగ్గరగా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 20% దగ్గరగా గ్రో అయింది. అసెట్ క్వాలిటీ స్టెబిలైజ్ అవుతుంది. లాస్ట్ టైం 1.19 ఉంది, ఇప్పుడు 1.08. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ టైం కంటే బెటర్ గా అవుతుండడం. ప్రావిజన్ కవరేజ్ రేషియో 36%, డెట్ టు ఈక్విటీ 3.7, ROE 2.55 దగ్గరగా, స్ప్రెడ్స్ 2.19 దగ్గరగా వస్తుండడం. ఓవరాల్ PNB నెంబర్స్ ని కూడా బెటర్ సైడ్ గానే చూడాలి. మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం ముందు ట్రెండ్ నెంబర్స్ వచ్చాయి. డీసెంట్ గా ఉన్నాయి. పేస్ కొంత తగ్గినట్లు ఉంటది కానీ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. రీసెంట్ టైమ్స్ లో కరెక్షన్ అయిన తర్వాత ఏంటి డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్? లాస్ట్ క్వార్టర్ రెవెన్యూ కంటే ఈసారి రెవెన్యూ తక్కువ ఉంది. లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ కంటే ఈసారి ప్రాఫిట్ తక్కువ ఉంది. మీరు అలా చూడకండి. లాస్ట్ క్వార్టర్ అంటే Q3 ఫెస్టివల్ కి సంబంధించింది. ఆ టైంలో బట్టలు కొనుక్కోవడానికి Q4 బట్టలు కొనుక్కోవడంతో కంపేర్ చేయలేం కదా. సరే మీరు అలా అంటారు. మరి ఇయర్ ఆన్ ఇయర్ తో చేసినా సరే రెవెన్యూ పెరిగినా ప్రాఫిట్ ఆల్మోస్ట్ 50% తక్కువగా రిపోర్ట్ అయింది కదా. అంటే రెవెన్యూ పెరగడం మాత్రమే చూడండి, ప్రాఫిట్ ని చూడొద్దు. ఎందుకంటే 576 crores దగ్గరగా ఇక్కడ చూడండి. ఈ పాయింట్ లో నేను కొంచెం ఇక్కడ హైలైట్ చేస్తున్నా. ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఇన్కమ్ దగ్గర చూడండి. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 576 కోట్ల దగ్గరగా ఎక్సెప్షనల్ ఐటమ్ ప్రాఫిట్ గా యాడ్ అయింది. కాబట్టి ప్రాఫిట్ పెరిగింది. సో దాన్ని తీసి మీరు కంపేర్ చేసి చూస్తే అప్పుడు మీకు బాగున్నాయి నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అని కనిపిస్తాయి. సో నేను దాన్ని ఇంక్లూడ్ చేసుకొని నెంబర్స్ బాగున్నాయి అన్నాను. డైరెక్ట్ గా చూసి ఇక్కడ నేను ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఇలా అలా ఉందన్నాను అనుకోండి, కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. ఎక్సెప్షనల్ 576 కోట్లను కానీ నేను పక్కకి తీయకపోతే హోప్ మీకు లాజిక్ అర్థమైందని. అండ్ ఈవెన్ 5 స్టార్ బిజినెస్ వాళ్ళు కూడా మంచి డేటానే పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ డేటాను కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డేటా బానే ఉంది, మంచి నెంబర్స్
నెంబర్స్ లానే చూడాలి. వీళ్ళ సేల్స్, వీళ్ళ ఆపరేషన్స్ పరంగా, డిస్ట్రిబ్యూషన్ పరంగా, వీళ్ళ బుక్ పరంగా, అసెట్ క్వాలిటీ, ప్రాఫిటబిలిటీ అక్రాస్ ఆల్ స్పేసెస్ లో కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు కాబట్టి నెంబర్స్ బాగున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.